రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి కేటీఆర్. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా యాజమాన్యం కుట్రతోనే పేపర్ మిల్ మూతపడిందన్నారు కాంగ్రెస్ నేతలు. పరిశ్రమలను ప్రభుత్వం త్వరగా తెరిపిస్తారని నమ్ముతున్నామన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ యాజమాన్యం సీరియస్ గా లేకపోవడమే పరిశ్రమలు మూతపడడానికి కారణమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెన్ చేశామని గుర్తు చేశారు మంత్రి. తీసుకోవడం జరిగింది. బిర్లా తర్వాత పోద్దార్ అనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. మంచి లాభాలు కూడా వచ్చేవి. సంవత్సరానికి 30 కోట్లు 40 కోట్ల లాభాలతో నడిచినటువంటి సిర్పూర్ పేపర్ మిల్స్, దాంట్లో దాదాపు 3000 మంది పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. సడన్గా మరి అది లాభాల నుంచి నష్టాల్లోకి పోయి మరి BIFRకి కూడా దరఖాస్తు చేసుకుని సిక్ ఇండస్ట్రీని లాంగ్ టర్మ్ షట్ డౌన్ అని చెప్పి పూర్తిగా దీన్ని షట్ డౌన్ చేసింది సెప్టెంబర్ 2014లో. సార్, గత 3 సంవత్సరాలుగా నేను అడుగుతున్నాను ప్రభుత్వం ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి. ఎందుకంటే వారి మేనిఫెస్టోలోనే ఇక్కడ పెట్టున్నారు, పారిశ్రామిక అభివృద్ధి అనే చాప్టర్లో మీరు పెట్టడం జరిగింది, మూతపడ్డ పరిశ్రమలంతా పునరుద్ధరిస్తాము, ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హైదరాబాద్ రాష్ట్రానికి అవసరమయ్యే పేపర్ను చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ పేపర్ మిల్లు దాదాపుగా 5,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగా, దాదాపుగా కొన్ని వేల మందికి పరోక్షంగా ఉపయోగపడుతున్నటువంటి పేపర్ మిల్ని కేవలం మోడర్నైజేషన్ పేరుతో 300 కోట్ల అప్పు తీసుకుంటే మోడర్నైజేషన్ ఎటుపోయిందో కానీ దానిపైన పెరిగినటువంటి వడ్డీలు పెరిగి 422 కోట్లకు ఈరోజు అప్పులు పెరిగిపోయినాయి. సాధ్యమైనంత తొందరగా ఇది బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు కూడా రావడం జరిగింది. మళ్ళీ ఇలాంటి ఫ్యాక్టరీ ఎక్కడ తప్పు జరిగిందో దయచేసి తమరు ఒకసారి ఆలోచన చేసి దీన్ని తెరిపించడానికి మీరు ప్రయత్నం చేయాలి. గౌరవ మంత్రి గారిని ఏదైతుందో వారు ప్రభుత్వ పరంగా దీన్ని రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, మీరు IDBI మార్గదర్శకాలకు అనుగుణంగా రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇట్ మే టేక్ లిటిల్ మోర్ టైమ్ ఆల్సో. ఈ మధ్యకాలం లోపల ఏదైతుందో తాత్కాలికంగా ఈ కార్మికులకు ఇందులో పనిచేస్తున్నట్టు గతంలో అంటే పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి టిల్ రివైవల్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఇందులో పనిచేసేటటువంటి కార్మికులు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించడానికి కొరకు మీరు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి ఏ విధంగానైనా కానీ వారికి మన ఉపాధి కల్పించడం ప్రధానం. మరి ఆ విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పని నేను గౌరవ మంత్రి గారిని కోరుతూ, పేపర్ మిల్ విషయంలో, సిర్పూర్ పేపర్ మిల్ విషయంలో వీఆర్ కమిటెడ్. వి విల్ 100% will try and revive it, Adhyaksha. I am going on record that we will do everything in our capacity to revive this paper mill. ఇప్పటికే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్లో ఉన్నాము. నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రివైవ్ చేశాం. అందులో రాష్ట్ర ప్రభుత్వం 11% వాటా తీసుకుంది, ఈక్విటీ కూడా తీసుకున్నాము, రివైవ్ చేశాము. బిల్ట్ విషయంలో కమలాపూర్లో కూడా మేము 30 కోట్ల రాయితీలు ఇస్తూ జియో కూడా ఇచ్చాము. మరి వారిని కూడా ఆ యాజమాన్యాన్ని ముందుకు రమ్మని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాము. అక్కడ కూడా ఇంకా కొంత ప్రతిష్టమన ఉంది అధ్యక్ష. ఈ రకంగా పేపర్ మిల్ విషయంలో గౌరవనీయులు గీతారెడ్డి గారు మాట్లాడుతూ ఆ ఫారెస్ట్ బ్లాక్ని కూడా మీరు వారికి, ఎందుకంటే ముడి సరుకు చాలా ముఖ్యం కాబట్టి ఫారెస్ట్ బ్లాక్, ఆ యూకలిప్టస్ ట్రీస్ ఏదైతే వుడ్ పల్ప్ ఉంటుందో అది కావాలి అన్నారు. 7,000 హెక్టార్లలో ఆదిలాబాద్ జిల్లాలోనే వారికి ఆ బ్లాక్ కూడా ఇవ్వడానికి ఫారెస్ట్ మినిస్టర్ నేను కలిసి కూడా చెప్పాము అధ్యక్ష. ఇద్దరం మేము కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వుడ్ పల్ప్ కూడా మీకు రెడీగా ఇస్తాము, వాటర్ సప్లై ఇస్తాము, పవర్ సబ్సిడీ ఇస్తాము, కొత్తగా ఒక పరిశ్రమ పెడితే ఏ రాయితీలు అయితే టీ ఐడియా ద్వారా ఇస్తున్నామో, TS ఐపాస్ ద్వారా ఇస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తామని చెప్పేసి ఇంద్రకరణ్ రెడ్డి గారు, నేను, జోగురామన్ గారు సమావేశం పెట్టి మరి చెప్పినాం అధ్యక్ష. RFCL, CCI, బిల్ట్ అన్నింటి విషయంలో పేపర్ మిల్ విషయంలో ఎలాగైతే ముందుకు పోతున్నామో ఇందులో కూడా అట్లే పోతాం అధ్యక్ష.